వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. ధనురాశి వారికి జూన్ నెల సాధారణమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. గురుబలం తగ్గిన తర్వాత కూడా రవి కుజుల తాలూకు బలాలు మాత్రం ఆ విధంగానే ఉన్నాయి. ఇప్పుడు గురుబలం తగ్గినా బాధపడవలసినటువంటి పనుల. షష్ఠస్థానమందు కుజుడు, వస్త్రలాభో ధాన్యలాభ ధనలాభ యశస్తథ అన్నారు. అంటే వస్త్రలాభాన్ని, ధాన్యలాభాన్ని, ధనలాభాన్ని, యశస్సు అనగా కీర్తి ప్రతిష్టల్ని ఆయన అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. ఆదిగతో ఫలదో రవి భౌమౌ, రవి కుజులు మారిన వెంటనే ఫలితాన్ని ఇస్తారు. ఇంకా గురుడు మార్పు ఫలితం రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ మాసాన్ని చక్కగా గనక ఉపయోగించుకోగలిగినట్టయితే, ముఖ్యంగా ఈ మాసంలో అప్పుల బాధల నుండి బయటపడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. శత్రువుల పైన విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. కుజుడు భూ సంబంధమైనటువంటి గ్రహం. భూమికి సంబంధించినటువంటి అమ్మకాలు, కొనుగోలు, లేదా ఈ భూపరమైనటువంటి లావాదేవీలు ఏవైనా సరే చిక్కుబడిపోయి ఉంటే వాటి నుండి బయటపడడానికి మాసంలో అవకాశం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టినటువంటి వాటిని విడిపించుకోవడానికి, లేదా గతంలో ఎవరి దగ్గరైనా సరే ధనాన్ని అప్పుగా తీసుకుని ఉంటే వాటికి తిరిగి చెల్లించడానికి, ఇటువంటి వాటికి ఈ మాసంలో ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుని యొక్క స్థితి కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఇక్కడ ధనురాశి వారికి మిగిలిన గ్రహస్థితి కొంత వ్యతిరేకంగానే ఉన్నది. అర్ధాష్టమ శని కానీ, అష్టమ గురుడు కానీ, సప్తమ రవి కానీ, ఇవన్నీ ఉన్నప్పటికీ అంటే దీనివల్ల ఏమవుతుంది ఫలితము? సామంత జన విద్వేష. ఇక్కడ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క సపోర్ట్ ఉండదు. అంటే జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, లేదా మీ కుటుంబ సభ్యులు కానీ, ఆత్మబంధువులు కానీ, బంధువులు కానీ, వీరెవ్వరూ మీకు సహకారం అందించరు. ఏదో ఒక సూటిపోటి మాటలతోటి ఎత్తి పొడుపుస్తూ ఉండామనే వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ తప్పు చేస్తారో వీళ్ళు, ఎక్కడ మాట అందామా అని. మీరు అటు వాళ్ళని ఒక కంట కనబెడుతూ ఉండాలి, అలాగే మీరు ఎలా ఎదరికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కూడా ఈ నెలలో చేసుకోవాలి. కాబట్టి ఈ మాసంలో కూడా కొంత రెండింటి పరంగా ముందుకు వెళ్ళాలి.
అంటే మీకు ఉండేటువంటి ఉద్యోగ వ్యాపారాలని చూసుకుంటూ ఇటు ఇంటిని చూసుకుంటూ మీరు ముందుకు వెళుతూ ఉండాలి. లేకపోతే ఏదో ఒక చోట మీరు డౌన్ అయిపోతూ ఉంటారు. అలాగే ఈ మాసంలో వృత్తి ఉద్యోగాలకి మంచి స్కోప్ ఉన్నది, అంటే మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ రావు, మానసికమైనటువంటి టెన్షన్సే ఉంటాయి. వాటి నుండి బయటపడడానికి ఎక్కువగా ఈ రాశివారు చేయవలసింది ఏంటయ్యా అంటే శని ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపం పెట్టడం. అర్ధాష్టమ శని ఉన్నప్పుడు అది చాలా గొప్ప విషయం. అది చేస్తే జీవితం చాలా గొప్ప మలుపు తిరుగుతుంది.